ముగ్గురు నిజాయితీగల బ్రాహ్మణులు తీర్థయాత్రకు బయలుదేరారు. వారు భక్తిశ్రద్ధలతో పొరపాట్లు లేకుండా నైవేద్యాల్ని తీసుకుని వెళ్తూ ఒక బలి కోసం ఒక మేకను కూడా తీసుకెళ్తున్నారు. అవును, అదే సమయంలో ఒక దొంగ చెట్టు వెనుక నుండి వీరి ప్రయాణాన్ని గమనించాడు. సాధారణంగా మేకను దొంగలించడం కష్టం అనుకున్నాడు. కాని వాళ్ల బుద్ధిని దొంగలిస్తే మేక సొంతమే. అతడు ఓ సాధువుగా వేషధారణ చేశాడు. బ్రాహ్మణులు అక్కడికి వచ్చినప్పుడు, ఏమండి, మేకను తీసుకు వెళ్తున్నారా? ఇది ఎంటి కుక్కలా ఉంది. అయితే ఆ వెంటనే మరో ఇద్దరు దొంగలు కూడా వేషధారణతో అక్కడికి వచ్చారు. ఒకరు, అది మేక కాదు, అది గాడిదలా ఉంది. ఇంకొకరు, అది మానవరూపం ధరించిన పిశాచి. 3 వేర్వేరు గొంతులు ఒకే అబద్ధాన్ని పలికితే సత్యాన్ని చూసినవారికి సందేహం కలుగుతుంది. తమ కళ్లతో చూసిన దానిపైనే అనుమానం మొదలైంది. ఇది నిజంగా మేకేనా లేక ఇంకేదైనా అనుకుంటూ వారు భయంతో మేకని వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. దొంగ ముసుగు తీశాడు. నవ్వుకుంటూ మేకను తీసుకొని వెళ్లాడు. అతని అబద్ధాల వల్ల దొంగిలించబడింది మేక కాదు, ఆ ముగ్గురి బుద్ధి. అబద్ధం బుద్ధిమంతుడిని మోసపుచ్చుతుంది. కాబట్టి ఇతరుల మాటల కంటే ముందుగా మన కళ్లతో చూచినదానినే విశ్వసించాలి.